शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన రావణాసురుడు మారీచుడి వెంటబడ్డాడు. ఏమైనా సరే నువ్వు మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు నాకు సహాయం చేసి తీరవలసిందే, చెయ్యలేదంటే నేనే చంపేస్తాను అని బెదిరించేసరికి వేరే దారి లేక అయినా కూడా చెప్పి చూశాడు మారీచుడు. చెడిపోతావురా, నువ్వు చెడిపోతావు, నీతో పాటు మేమందరము నశించిపోతామని చెప్పినా వినలేదు. ఇంకందుకని మారీచుడు సరే పద పోదాం అన్నాడు. ఇంక మారీచుడిని బండిలో ఎక్కించుకుని తీసుకుని వచ్చాడు రావణాసురుడు. అదిగో వాళ్ళ కుటీరం కనిపిస్తున్నది, అదిగో వాళ్ళ ఆశ్రమము. ఇంక నేను నిన్ను ఇక్కడ దించుతాను, వెళ్ళి మరి ఆ జింక వేషం వేసుకుని రాముణ్ణి ఆ తర్వాత లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మన మారీచుడు సరే అని ఒక జింకలాగా తయారయ్యి రాముడి ఆశ్రమం చుట్టుపక్కల ఎదురుగా తిరుగుతూ ఉంటే సీత అదే సమయానికి పూల కోసం బయటకు వచ్చింది. అక్కడ ఆపాము, ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. సా తం సంప్రేక్ష శుశ్రోణి కుసుమాని విచిన్వతి హేమరాజత వర్ణాభ్యాం పార్శ్వాభ్యాం ఉపశోభితం ప్రహృష్టా చ అనవద్యాంగి మృష్టహాటక వర్ణిని భర్తారమపి చక్రంద లక్ష్మణం చాపి సాయుధం. సా శుశ్రోణి చక్కటి అందమైన మన సీత. ఆమె ఎట్లా ఉన్నది అంటే అనవద్యాంగి నిష్కళంకమూర్తి, మృష్టహాటక వర్ణిని బంగారము వంటి మేని ఛాయతో ఉన్నది. ఆమె కుసుమాని విచిన్వతి పూల కోసం అక్కడికి వచ్చి హేమరాజత వర్ణాభ్యాం బంగారము వెండి మొదలైన రంగులతో ఉన్న పార్శ్వాభ్యాం పక్క భాగాలతో శోభిల్లుతూ ఉన్న అందమైన ఆ మృగాన్ని దాన్ని సంప్రేక్ష చూసి ప్రహృష్ట చాలా సంతోషించింది. అందమైన జింకపిల్ల కనిపించేసరికి ఆమెకి సంతోషం అనిపించింది. ఆమె ఏం చేసిందంటే భర్తారం చక్రంద, భర్తను పిలిచింది. రామా రామా, అదిగో ఒక అందమైన జింకపిల్ల వచ్చింది చూసావా మన ఆశ్రమ పదం దగ్గరికి అని భర్తను పిలిచింది. అట్లానే లక్ష్మణ అని లక్ష్మణుని కూడా పిలిచింది. లక్ష్మణుడు ఏవో ఆయుధాలు శుద్ధి చేసుకుంటూ ఉన్నాడు. రామచంద్రమూర్తి మరి ఏం చేస్తున్నారో మరి ఆ సమయానికి అక్కడ సంధ్యావందనాలు అవన్నీ పూర్తి చేసుకుని నీరెండలో కూర్చుని ఉన్నారో ఏమో మరి. రామ రామ, అదిగో జింకపిల్ల చూస్తావా ఎంత అందంగా ఉందో అని లక్ష్మణ రారా అని పిలిచిందామె. తయా ఆహుతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్యా రామలక్ష్మణౌ వీక్షమాణౌ తు తౌ దేశం తదా దద్రసుతుః మృగం. ఆ నరవ్యాఘ్రులు నరశ్రేష్ఠులు ఇద్దరు రామలక్ష్మణులు తయా ఆహుతౌ, తయా వైదేహ్య ఆహుతౌ, ఆ వైదేహి సీత చేత ఆహ్వానించబడ్డ వాళ్ళ ఈ సీత పిలిస్తే వాళ్ళు ఏం చేశారు మరి, ఏం పనులు చేస్తున్నారో, ఈయనేమో బాణాలో ఏవో బాగా చేసుకుంటున్నాడు, రామచంద్రమూర్తి మరి ఏం చేస్తున్నారో వాళ్ళిద్దరు ఆ పనులు వదిలిపెట్టి వీక్షమాణవు తమ దేశం ఆ చుట్టుపక్కల ఏమి చూపిస్తుందో ఏమో చూద్దురుగాని రాండి అని పిలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆ చుట్టుపక్కలంతా చూస్తూ అక్కడికి వచ్చారు. కదా అప్పుడు ఆ మృగాన్ని దాన్ని దద్రశతుః చూశారు. ఉవాచ సీత సంహృష్ట చర్మణ హృతచేతన ఆర్యపుత్ర అభిరామః అసౌ మృగః హరతి మే మనః ఆనయ ఏనం మహాబాహో క్రీడార్థం నః భవిష్యతి. ఇంకా అప్పుడు అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఈ మృగం కనిపించింది. వాళ్ళు చూస్తున్నారు. సీత రామచంద్రమూర్తితో ఏమన్నదంటే, సంహృష్ట చాలా సంతోషంగా
చర్మణాహృత చేతన. ఆ జింక పిల్ల చర్మము మెరుస్తూ ఉంటే దాన్ని చూసి దానితో ఆమె మనసంతా దొంగిలించబడగా, మన సీత రాముడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నది. ఆర్యపుత్ర, రామా, అసౌ మృగః, ఈ జింక మే మనః హరతి, నా మనసును హరిస్తున్నది. అది చూసావా అభిరామంగా ఎంత అందంగా ఉన్నదో? ఈ అందమైన జింక నా మనసుని హరిస్తున్నది. ఓ మహాబాహో! ఏనం ఆనయ, దీన్ని పట్టుకుని రా. నః క్రీడార్థం భవిష్యతి, మనకు ఆడుకోవడానికి ఉంటుంది. మనకు ఆడుకోవడానికి మన ఆశ్రమం దగ్గర ఏమి లేవా అంటే ఉన్నాయి గాని, ఇహ ఆశ్రమపదే అస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాః చరంతి సహితాః చమరాః సృమరాః తదా న చ అస్య సదృశః రాజన్ దృష్టపూర్వః మృగః మయా. అస్మాకం ఆశ్రమ పదే ఇహ, మనకిక్కడ ఈ ఆశ్రమం పదం దగ్గర బహవః ఎన్నో పుణ్యదర్శనాః అందంగా కనిపించే మృగాః మృగాలు జింకలు చరంతి తిరుగుతూ ఉంటాయి. సహితాః గుంపులు గుంపులుగా. వాటితో పాటే చామర మృగాలు. ఈ చమర మృగాల నుంచే మనకు వాటి వెంట్రుకలతో తయారు చేసిన చామరాలుంటాయి. ఛత్ర చామరాలని పిలుస్తారు గదా! ఈ చామర మృగం యొక్క వెంట్రుకలతో తయారు చేస్తారు. విసనకర్రలు, వింజామరలు. అట్లానే సృమర మృగాలు. ఇవన్నీ గూడా అందమైన మృగాలు. ఇవన్నీ మన ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. కానీ మాత్రము, ఓ రాజా, రామా, మయా, నా చేత ఇటువంటి మృగము దృష్టపూర్వః నా, ఇంతకు ముందెప్పుడూ నేను ఇటువంటి అందమైన జింకను చూడలేదు. అస్య సదృశః న, ఇటువంటి దాన్ని నేను చూడలేదు ఇంతకు ముందు. ఒకవేళ నువ్వు దీన్ని పట్టుకొచ్చావనుకో మనం ఆడుకుందాము. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగః తవ సమాప్త వనవాసానాం రాజ్యస్థానాం చ నః పునః అంతఃపుర విపూషార్ధః మృగః ఏషః భవిష్యతి. యది ఒకవేళ ఈ మృగము తవ నీకు జీవన్నేవ గ్రహణమభ్యేతి, దాన్ని నువ్వు ప్రాణాలతోటే పట్టుకున్నావనుకో, అప్పుడు పునః మళ్ళీ అది మనకు నః, ఈ వనవాసం సమాప్తమైపోయిన తర్వాత మనం రాజ్యస్థానానికి వెళ్తాం కదా! సమాప్త వనవాసానాం, ఈ వనవాసము పూర్తయిన తర్వాత మనం మన రాజ్యానికి వెళ్ళినప్పుడు, అక్కడ మన అంతఃపురంలో విభూషణంగా, అందంగా, అలంకారంగా ఉంటుంది ఏషః మృగః, ఈ జింక. ఒకవేళ నువ్వు పట్టుకోవడానికి వెళ్తే అది దొరకలేదనుకో, నువ్వు చంపవలసొచ్చిందనుకో, అయినా పర్వాలేదు. జీవన్ నయదితే అభ్యేతి గ్రహణం మృగసత్తమః అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. యది ఒకవేళ ఓ నరశార్దూల, నీకు ఈ మృగసత్తమః, ఈ జింక జీవన్ న అభ్యేతి గ్రహణం, బతికుండగా నీకు దొరకలేదనుకో, దాన్ని నువ్వు బతికుండగానే పట్టుకొని తీసుకొనొస్తే, ప్రాణాలతో పట్టుకొనొచ్చావంటే మనం ఆడుకుందాము. ఇక్కడ ఆడుకుందాము. తర్వాత మనం వెళ్ళేటప్పుడు దాన్ని మన ఊరికి తీసుకొని వెళ్దాము. ఒకవేళ నువ్వు పట్టుకోవడానికి వెళ్తే అది దొరకలేదనుకో, చనిపోయిందనుకో, పర్వాలేదు. అప్పుడేం చేద్దామంటే, దాని అజినము, ఆ జింక చర్మము నాకు రుచిరం భవిష్యతి, నాకు అందమైన ఏదో జింక చర్మంగా నేను దాన్ని వాడుకోవచ్చు. నిహతస్య అస్య సత్వస్య జాంబూనదమయత్వచి శష్పభృశ్యాం వినీతాయాం ఇచ్చామి అహం ఉపాసితుం. అస్య సత్వస్య నిహతస్య, ఈ ప్రాణి చనిపోయిందనుకో, దానికి జాంబూనదమయమైన, బంగారుమయమైన ఈ త్వక్ చర్మం ఉన్నది గదా! ఆ చర్మాన్ని మనం ఒలిచి శుద్ధి చేశామనుకో, జింక చర్మము చాలా అందమైన జింక చర్మం ఉంటుంది. అప్పుడు మనకి దాన్ని మనం ఏం జేసుకోవచ్చంటే, శష్పభృశ్యాం, శష్పము అంటే లేత గడ్డి పరకలతో మనము ఆసనం తయారు చేసుకొని, దానిపైన ఏదైనా వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని పరిచి, దానిపైన జింక చర్మాన్ని వేసుకొని కూర్చుంటాం కదా!
ఆ రకంగా దాన్ని వినీతాయాం శుద్ధి చేసిన జింక చర్మాన్ని గడ్డి పరకల పైన దర్భాసనం పైన వేసి మనం చక్కగా కూర్చోవచ్చు. ఆ రకంగా మనం దాన్ని వాడుకోవచ్చు. అట్లా ఇచ్చామి కోరుకుంటున్నాను. అందుకని ఆ జింకను పట్టుకుంటావా అని అడిగింది. ఏవం సీతా వచః శ్రుత్వా తం దృష్ట్వా మృగం అద్భుతం ఉవాచ రాఘవః హృష్టః భ్రాతరం లక్ష్మణం వచః. ఏవం ఈ విధంగా సీతా వచః శ్రుత్వా సీత మాటలు వింటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అద్భుతం మృగం దృష్ట్వా తు ఆ అందమైన జింకను గూడా చూస్తూ ఉన్నాడు. ఆయన హృష్టః సంతోషంగా భ్రాతరం లక్ష్మణం తన సోదరుడైన లక్ష్మణ స్వామితో ఈ వచః మాటలను ఉవాచ అన్నాడు. సీత ఈ విధంగా అనేసరికి రాముడు సరే అని లక్ష్మణుడితో ఏం చెప్తున్నాడంటే, పశ్య లక్ష్మణ వైదేహ్యాః స్పృహాం మృగగతాం ఇమాం. లక్ష్మణ పశ్య చూసావా వైదేహ్యాః స్పృహాం వైదేహి మనస్సును ఈ మృగం ఎట్లా చూరగొన్నదో అటువంటి ఇమాం మృగగతాం వైదేహ్యాః స్పృహాం. ఆ జింక మీద మనసు పెట్టుకున్న సీతను చూడు. ఇహ త్వం భవ సన్నద్ధః యంత్రితః రక్ష మైథిలీం అహం ఏనం వధిష్యామి గ్రసిష్యామి అపి వా మృగం యావత్ గచ్ఛామి సౌమిత్రే మృగం ఆనయితుం ధృతం అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్థేన సీతయా. అదిగో సీత మనసు పెట్టుకున్నది. లక్ష్మణ నేను వెళ్తాను, మరి దాన్ని తీసుకుని వస్తాను. నేను అయితే ఈ మృగాన్ని గ్రహిష్యామి పట్టుకుని వస్తాను. ఒకవేళ అది దొరక్కపోతే వధిష్యామి చంపి దాని శరీరాన్ని తీసుకుని వస్తాను. మనము ఆ చర్మాన్ని శుద్ధి చేసుకోవచ్చు. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే త్వం ఇహ సన్నద్ధః భవ ఇక్కడే ఉండు, సన్నద్ధంగా ఉండు. మైథిలీం యంత్రితః రక్ష యంత్రితః ఆయుధం పట్టుకుని సిద్ధంగా ఉండు. అవసరమైతే ఎందుకైనా మంచిది. నేను వెళ్తాను జింకను పట్టుకొని రావడానికి. మామూలుగా వెళ్తూ జాగ్రత్తలు చెప్పుకుని వెళ్తారు గదా! సరే మరి ఆ జింకను పట్టుకొని రావడానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త, సీత జాగ్రత్త అని చెప్తూ ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనేమన్నారంటే, యావత్ గచ్ఛామి నేను వెళ్ళొస్తాను. ఈలోగా ఓ సౌమిత్రి ధృతం శీఘ్రంగానే వస్తాను. మృగం ఆనయితుం ఆ జింకను పట్టుకోవడానికి వెళ్తున్నాను. తొందరగానే వస్తాను. ఈలోగా నువ్వు నీకు అప్రమత్తేన భావ్యం అప్రమత్తంగా ఉండవలసి ఉంది. నువ్వు జాగ్రత్త మరి. ఆశ్రమస్థేన సీతయ్య సీత ఆశ్రమంలోనే ఉంటుంది కాబట్టి నువ్వు సీతను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. నేను ఈలోగా వచ్చేస్తాను అని చెప్తూ ప్రదక్షిణేన అతిబలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవ అప్రమత్తః పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వతః ఏవ శంకితః. ప్రదక్షిణేన అతిబలేన ఆ చుట్టూ పైనంతా ప్రదక్షిణం చేస్తూ ఆకాశంలో తిరుగుతూ ఉన్నది కదా జటాయువు ఆ పక్షి. బుద్ధిమంతమైన ఆ పక్షి కూడా ఇక్కడిక్కడే ఉన్నది. ఓ లక్ష్మణ నువ్వు మైథిలీం పరిగృహ్య సీతను పట్టుకుని అప్రమత్తః భవ అప్రమత్తుడై ఉండు. ప్రతిక్షణం సర్వతః శంకితః ఏవ చుట్టూ ఏమైనా జరుగుతాయో ఏమో అని జాగ్రత్తగా ఉండు. నేను ఇలాగా వచ్చేస్తాను అని చెప్పి ఆయన బయలుదేరుతూ ఉన్నారు. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్య అరణ్యకాండే 24 సర్గ సంపూర్ణం. ఇంక అప్పుడేం జరిగిందంటే తథాతు తం సమాదిశ్య భ్రాతరం రఘునందనః బబంధాసి మహాతేజాః జాంబూనదమయత్ సరుం. తథా ఇంకా మన రఘునందనః రామచంద్రమూర్తి తం భ్రాతరం సమాదిశ్య తన తమ్ముడికి ఈ విధంగా ఆదేశం ఇచ్చి ఆయన్ని ఆదేశించి ఇక్కడే ఉండి జాగ్రత్త సీత జాగ్రత్త అని చెప్పి ఆ మహాతేజోమూర్తి జాంబూనదమయత్ సరుం బంగారుమయమైన పిడితో కూడి ఉన్న ఒక అసిని కత్తిని బబంధ కట్టుకున్నారు. కత్తి తీశారు, వరలో పెట్టి దాన్ని నడుముకి కట్టుకున్నారు. తర్వాత తతః త్రియవనతం చాపమాదాయ ఆత్మవిభూషణం ఆబధ్య చ కళాపౌ ద్వౌ జగామ ఉదగ్ర విక్రమః. తతః ఇంకా
ఆత్మ విభూషణం ఆయనకి అలంకారంగా, ఆభరణంగా ఉండే ఆయన చాపమున్నది ధనస్సు. అది త్రియవనతం 3 వంపులు తిరిగి ఉన్నది. ఆ ధనస్సుని పట్టుకుని ఆయన ఆదాయ పుచ్చుకుని, దాంతో పాటే ద్వౌ కలాపౌ 2 అమ్ముల పొదులు కూడా ఆబద్య భుజానికి కట్టుకుని, మన రామచంద్రమూర్తి జగామ వెళ్తూ ఉన్నారు. ఆయనేం చేశారు, సరే మరి లక్ష్మణ నేను వెళ్ళి దాన్ని తీసుకొనొస్తా. దొరికితే మామూలుగా పట్టుకొనొస్తా, దొరక్కపోతే చంపైనా తీసుకొనొస్తాను. ఈలోగా నువ్వు ఇక్కడే ఉండు, సీతను జాగ్రత్తగా కాపాడుతుండు. అది ఈయనెప్పుడు చెప్తూనే ఉంటారు రామచంద్రమూర్తి. ఇంతకు ముందు గూడా మన కరుడు, దూషణుడు వాళ్ళందరూ యుద్ధానికొచ్చినప్పుడు గూడా సీతను తీసుకొని వెళ్లి అక్కడ పట్టుకునెళ్ళు. అక్కడ ఆ కొండ గుహలో జాగ్రత్తగా ఉండు, సీతను కాపాడుతూ ఉండు. నేను ఈలోగా యుద్ధం చేసేసి వస్తానని జెప్పారు. ఆయన ఎప్పుడూ అదే చెప్తుంటారు లక్ష్మణ స్వామికి. అట్లానే ఇప్పుడు గూడా సరే నేను జింకను పట్టుకొనొస్తాను. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సీతను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి ఆయన కత్తి పుచ్చుకున్నారు. దాన్ని నడుముకు కట్టుకున్నారు. అమ్ముల పొదులు భుజాలకు గట్టుకున్నారు. ధనస్సు పుచ్చుకున్నారు. బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? ఉదగ్ర విక్రమః పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్తూ ఉన్నారాయన. గబగబా ఫాస్ట్‌గా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే జింక మరి పారిపోతూ ఉంది గదా! నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదు. కాబట్టి ఆయన గూడా పెద్ద పెద్ద అంగలు వేస్తూ గబగబా పరిగెడుతున్నారు దాని వెనకాల. అదెట్లా వెళ్తూ ఉన్నది అంటే, తం వంచయానః రాజేంద్రం ఆపతంతం నిరీక్ష్య వై బభూవ అంతర్హితః త్రస్తాత్ పునః సందర్శనే అభవత్. మన జింక ఆపతంతం తం రాజేంద్రం తన పైకొచ్చేస్తూ ఉన్న వేగంగా అడుగులు వేస్తూ పరిగెడుతూ వచ్చేస్తున్న రాముణ్ణి నిరీక్షవై చూసింది. వంచయానః దొరక్కుండా తప్పించుకుంటూ, అంతర్హితః త్రస్తాత్ భయంతో కాస్త, దొరకగూడదని కాస్త మాయమైపోతూ కొంత, పునః మళ్ళీ సందర్శనే కనిపిస్తూ కొంత అభవత్ ఉన్నది. ఒక్కొక్కసారేమో అంతర్హితః బభూవ మాయమైపోతూ ఉన్నది. ఒక్కొక్కసారి సందర్శనే అభవత్ కనిపిస్తూ ఉన్నది ఆ రకంగా. దానికసలు ఎంత వేగమంటే, ఆ మారీచుడే చెప్పుకున్నాడు. నాకెంత వేగమంటే ఆయన, నేను నాతో పాటు అనుచరులొచ్చారు. మేము ముగ్గురం వెళ్తూ ఉంటే ఆయన మమ్మల్ని చూసాడు. చాలా నింపాదిగా 3 బాణాలు తీసి ఒకటేసారి ఎక్కుపెట్టి కొట్టాడు. నాతో పాటొచ్చిన ఇద్దరికి తెలివి తక్కువ గాబట్టి అజ్ఞానులు. వాళ్ళు దొరికిపోయారు, చచ్చిపోయారు. నాకు మహా తెలివితేటలెక్కువ, వేగం గూడా చాలా ఎక్కువ గాబట్టి పారిపోయాను, బతికిపోయాను అని చెప్పుకున్నాడు పాపము రావణాసురుడికి మన మారీచుడు. ఇప్పుడు అంత అవకాశం లేదు పారిపోవడానికి కాబట్టి అప్పుడప్పుడు పారిపోతూ, మాయమైపోతూ కనిపిస్తూ రాముడిని దూరంగా తీసుకొని పోవడం ముఖ్యం గాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బద్ధ అసిః ధనుః ఆదాయ ప్రదుద్రావయతః మృగః తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమానం ఇవ అగ్రతః అవేక్ష అవేక్ష ధావంతం ధనుష్పాణిః మహావనే. మన రామచంద్రమూర్తి బద్ధాసిః కత్తి నడుముకు కట్టుకున్నారు. ధనుః ఆదాయ ధనుస్సు పుచ్చుకున్నారు. యతో మృగః ఆ మృగము ఎటువైపుకు వెళ్తూ ఉన్నదో జింక అటువైపుకి ఆయన ప్రదుద్రావ దాని వెంటేబడి పరిగెడుతూ ఉన్నారు. తం పశ్యతి రూపేణ ద్యోతమానం ఇవ అగ్రతః ఒక్కొక్కసారి ప్రకాశమయమైన రూపంతో అది కనిపిస్తూ ఉంది ఎదురుగా, దాన్ని చూస్తూ ఉన్నారు. దాన్ని అవేక్ష అవేక్ష చూస్తూ చూస్తూ ఆయన ధావంతం పరిగెడుతూ ఉంటూ ఉండగానే ధనుష్పాణికి ఆ మహావనే ఆ పెద్ద అడవిలో దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెడుతుంది. ఒక్కోసారి కనిపిస్తుంది, ఓసారి కనిపించట్లేదు. అది కనిపించినప్పుడల్లా అది ఎటువైపు వెళ్తుందో అటువైపుకి ఆయన ధనుసు పట్టుకున్నారు. కత్తి నడుముకు కట్టుకున్నారు. ఇంకా పరిగెడుతున్నారు దాని వెంట. అదేమో పాపము ఇషోః పాతాత్ అనివృత్తం ఆ బాణము పడే దారిలో ఆయన ఇప్పుడు ఒకవేళ కత్తితో దాన్ని చంపాలి అంటే దగ్గరికి రావాలి. కాబట్టి అవకాశం ఇవ్వకుండా మన జింక దూరం దూరంగా పరిగెడుతూ ఉన్నది. కత్తితోటి లాభం లేదు. కానీ బాణం ఎక్కుపెట్టి కొట్టొచ్చు రామచంద్రమూర్తి. అందుకని అదేం చేస్తుందంటే, బాణము వంకర టింకరగా రాదు. బాణం ఎప్పుడైనా నేరుగా వస్తుంది గాబట్టి, బాణము ఏ
మార్గంలో వచ్చి పతనము పడుతుందో, ఆ మార్గంలో కాకుండా అతివృత్తం పక్క నుంచి అటు ఇటు జిగ్‌జాగ్‌గా పరిగెడుతూ ఉన్నదది. కానీ మాత్రం పూర్తిగా మాయమవ్వట్లేదు, కనిపించకుండా పోవట్లేదు. లోభయానం ఆయనని ప్రలోభ పెడుతూ ఇక్కడే ఉన్నానన్నట్టు అప్పుడప్పుడు గనిపిస్తూ, కదాచన అప్పుడప్పుడు కనిపిస్తున్నది ఆయన్ని ప్రలోభ పెడుతున్నది, అప్పుడప్పుడు మాయమైతున్నది. ఒక్కొక్కసారి ఇటు పరిగెడుతున్నది, ఒక్కొక్కసారి అటు పరిగెడుతున్నది. ఆయన బాణం వేయడానికి గూడా అవకాశం లేకుండా ఉన్నది. ఆయన బాణమైనా వేద్దామా అంటే అది నేరుగా పరిగెత్తట్లేదు. అది దొరికితే పోనీ కత్తితోటైనా ఏమైనా చేద్దామా అంటే దగ్గరికి రావట్లేదు. ఆ రకంగా 2 విధాలుగా ఆయన్ని విసిగిస్తూ ఉన్నది ఆ మృగము. దర్శన అదర్శనాత్ సహ అపాకర్షత రాఘవం సుదూరం ఆశ్రమస్య అస్య మారీచః మృగతాం గతః. ఈ విధంగా సహ ఆ మృగము మృగతాం గతః మారీచః మృగ రూపంలో జింక రూపంలో ఉన్న మారీచుడు దర్శన అదర్శనాత్ ఓసారి కనిపించి, ఓసారి కనిపించక, అప్పుడప్పుడు కనిపించి, అప్పుడప్పుడు కనిపించక రాముణ్ణి అస్య ఆశ్రమస్య ఆయన ఆశ్రమం నుంచి సుదూరం అపాకర్షత చాలా దూరం తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఈ పాటికి రామచంద్రమూర్తికి చాలా కోపమొచ్చింది. ఆయన ఇంతసేపు ఎందుకు ఉపేక్షించారంటే దాన్ని ప్రాణాలతోటే పట్టుకుందామని అనుకున్నారు. దాన్ని ఏదో విధంగా చంపేద్దామని అనుకోలేదు. ప్రాణంతో పట్టుకుందాం అనుకున్నారు గాబట్టి ఆయన వెంటబడి ఇంకా వెళ్తూ ఉన్నారు. అదేమో దొరక్కుండా, పూర్తిగా కనిపించకుండా పోకుండా, అటు ఇటు గాకుండా కనిపించక, ఆయన బాణాలకు దొరక్కుండా విసిగిస్తూ ఉన్నది. దాంతో ఆసీత్ క్రుద్ధః తు కాకుత్సః వివశః తేన మోహితః అధా అవతస్థే సంభ్రాంతః ఛాయాం ఆశ్రిత్య స్యాద్వలే. మన కాకుత్సుడు రామచంద్రమూర్తి తేన మోహితః దాంతో మోహం చెందుతూ ఉన్నారు. అది కనిపించకుండా ఉంటే వివసులై ఉన్నారాయనకి. ఇంకా వశం తప్పిందాయనకి. కోపమొచ్చింది. క్రుద్ధః ఆసీత్. ఈలోగా విసుగుతో పాటు శ్రమ గూడా అనిపించిందాయనకి. బడలికగా కూడా అనిపించింది. పరిగెత్తి ఎంత దూరము పరిగెత్తినా గూడా పోనీ స్ట్రెయిట్ లైన్‌లో పరిగెత్తడానికి లేదు. అది అటు ఇటు పరిగెడుతున్నది. ఆయన గూడా దాన్ని చూసుకుంటూ మార్గాన్ని మళ్ళీ మార్చుకుంటూ ఆ అడవిలో అంత దూరము ఎట్లా పడితే అట్లా పరిగెడుతూ ఉంటే ఆయనకు గూడా ఆయాసం వస్తూ ఉన్నది. సంభ్రాంతి కలుగుతూ ఉన్నది. విసుగొస్తున్నది. దాంతో ఆయనేం చేశారంటే ఒకానొక చోట శాద్వలే ఆశ్రిత్య ఒక పచ్చిక గడ్డి ఉన్న ప్రదేశం కనిపించింది. అక్కడ చెట్ల నీడలో ఛాయామాశ్రిత్య నీడనాశ్రయించి ఆయన అవతస్థే నిలబడ్డారు. పరిగెత్తి అది దొరకట్లేదు. ఆయనకు ఆయాసం వస్తుంది, కోపమొస్తుంది, విసుగొస్తుంది. ఒకచోట పచ్చిక బయలు కనిపించింది. ఏదో చెట్ల నీడలో నిలబడ్డారాయన. సహా తం ఉన్మాదయామాస మృగరూపః నిశాచరः మృగైః పరివృతः వన్యైః అధూరాత్ ప్రత్యదృశ్యత. సహా నిశాచరః మృగరూపః నిశాచరः ఆ జింక రూపంలో ఉన్న రాక్షసుడు మారీచుడు తం ఉన్మాదయామాస ఆయనకి ఉన్మాదం కలిగించారు. ఆయనకి ఇంక పిచ్చెక్కుతున్నది. రామచంద్రమూర్తికి కోపమొస్తున్నది. అదేం చేసిందంటే ఆ జింక వన్యైః మృగైః పరివృతః మిగిలిన అడవిలోని వేరే జింకలతో కూడి అదూరాత్ ప్రత్యదృశ్యత అల్లంత దూరంలో కొంచెం దగ్గరలో కనిపించింది. ఆయనకు మోహం కలిగిస్తూ ఇక్కడే ఉన్నానన్నట్టుగా వేరే జింకల గుంపుతో కూడి కొంచెం దూరంలో దగ్గరలోనే కనిపించింది. గృహీతు కామం దృష్ట్వా ఏవం పునరేవ అభ్యధావత తత్క్షణాత్ సంత్రాసాత్ పునః అంతర్హితః అభవత్.
అయితే కానీ అది కనిపించేసరికి అమ్మయ్య! కనిపించింది ఈసారి పట్టుకుందాం దాన్నని ఆయన మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. చంపాలన్న ఉద్దేశం లేదు. దాన్ని పట్టుకుందామని ఆయన మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టేసరికి గృహీత కామం దృష్ట్వా ఏవం ఈ విధంగా మళ్ళీ తనను పట్టుకోవడానికి వస్తూ ఉన్న రాముడిని చూసి పునరేవ అభ్యధావత్ అది మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ అడవి జింకల గుంపుని వదిలిపెట్టి అది మళ్ళీ వేరే దిక్కుగా రాముడికి దొరకకుండా పారిపోవడం మొదలుపెట్టింది. తత్క్షణాత్ ఏవ సంత్రాసాత్ పునః అంతర్హితః అభవత్. అయితే రాముడు గూడా అంత వేగంతో అదే దిక్కులో దాని వెంటబడి పరిగెడుతుంటే అదేం చేసింది తత్క్షణమే అదే క్షణంలో తక్షణమే సంత్రాసాత్ ఇంకా దానికి భయం ఎక్కువయింది. అది గూడా పరిగెడుతుంది పాపం. అది గూడా పరిగెత్తి, పరిగెత్తి దానికి గూడా ఆయాసం వస్తుంది. భయం ఎక్కువవుతున్నది. రామచంద్రమూర్తి అంత పట్టుదలగా దాన్ని పట్టుకోవాల్సిందే అని వెంటబడి తరుముతూ వస్తే దానికి భయంతో పునః మళ్ళీ అంతర్హితః అభవత్ మళ్ళీ మాయమైపోయిందది. పునరేవ తతః దూరాత్ వృక్షషండాత్ వినిసృతం దృష్ట్వా రామః మహాతేజాః తం హంతుం కృతనిశ్చయః. పునరేవ మళ్ళీ తతః ఇంక అక్కడి నుంచి దూరంగా వృక్షషండాత్ వినిసృతం మళ్ళీ ఇక్కడ ఏదో జింకల గుంపులో, లేళ్ల గుంపులో దగ్గరలోనే ఉన్నట్టుగా కనిపిస్తే ఆయన మళ్ళీ పట్టుకోవడానికి పరిగెత్తేసరికి, మళ్ళీ ఆయన వస్తున్నాడని చూసుకుని అది తప్పించుకుని మళ్ళీ దూరంగా పారిపోయింది. దూరంగా చెట్ల సమూహం ఉంటే షండము. అక్కడి నుంచి అందులోకి వెళ్ళి పెద్ద చెట్లతో కూడి ఉన్న ఒక ప్రాంతం ఉంటే ఈ పచ్చిక బయలు నుంచి బయటపడి అది మళ్ళా చెట్లతో నిండి ఉన్న ప్రాంతంలోకెళ్ళి అక్కడి నుంచి అవతలకెళ్ళిపోతూ ఉంటే కనిపించింది. ఇంక మన మహాతేజోమూర్తి రాముడికి ఇంకా తేజస్సు ఇంక వచ్చింది కోపము. దాన్ని దృష్ట్వా చూసి, ఇంక దీని ఆటలు ఇట్లానే ఉంటాయి. అవసరం లేదనుకున్నారాయన. తం హంతుం కృతనిశ్చయః దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు ఆయన దాన్ని పాపము ప్రాణాలతో పట్టుకోవడానికే ట్రై చేశారు. అది దొరకట్లేదు. దొరికేటట్టు గూడా లేదని అనిపించింది. ఇంక దాన్ని చంపేద్దాం అనుకున్నారాయన. భూయః తు శరం ఉద్ధృత్య కుపితః తత్ర రాఘవः సూర్యరశ్మిప్రతీకాశం జ్వలంతం అరిమర్దనः సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బలి తం ఏవ మృగం ఉద్దిశ్య శ్వసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం. భూయః ఈసారి రామచంద్రమూర్తి ఏం చేశారంటే రాఘవః కుపితః మహాకోపంతో తత్ర ఇంకా శరం ఉద్ధృత్య ఆయన ధనస్సుని ఎత్తి పట్టుకున్నారు. అమ్ముల పొదిలో నుంచి బాణాన్ని తీశారు. సూర్యరశ్మి ప్రతీకాశం సూర్యుడిలాగా సూర్యప్రకాశంలాగా రశ్ముల కిరణాల్లాగా ప్రకాశిస్తూ ఉన్న జ్వలంతం అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్న ఆ బాణాన్ని తీసి మన అరిమర్దనుడు శత్రుమర్దనుడు రామచంద్రుడు ఆ బలవంతుడు మహాబలంగా బలవత్ మహాబలంతో సుదృఢే చాపే వికృష్య ఆ మహాబలంగా ఉన్న ధనస్సుని నారి తొడిగి ఉంచారు కదా ఆ నారి లాగారు. ఈ బాణాన్ని ఆ నారికి సంధించి ధనస్సు పైన ఎక్కువ పెట్టారు సంధాయ. తం మృగం ఏవ సముద్దిశ్య ఆ మృగాన్నే గురి చూసి ఆ మృగానికే గురి పెట్టి శ్వసంతం పన్నగం ఇవ బుసలు కొడుతున్న పాములాగా ఉన్న అగ్నిలాగా జ్వలిస్తున్న సూర్యకిరణంలాగా ప్రకాశిస్తున్న ఆ దీపిస్తున్న జ్వలిస్తున్న బ్రహ్మచేత నిర్మితమైన అస్త్రము బ్రహ్మాస్త్రాన్ని ఆయన ముమోచ వదిలారు. శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః మారీచస్య ఏవ హృదయం బిభేద అస్య సన్నిభః. ఇంకా ఆ మృగరూపస్య మారీచస్య మృగరూపంలో ఉన్న మారీచుడి యొక్క శరీరాన్ని వినిర్భిద్య దేహాన్ని భేదించుకుని ఆ ఉత్తమమైన శరము బాణము దాని లోపలికి చొచ్చుకుని పోయి హృదయాన్ని కూడా
బిభేద భేదించింది. అదెట్లా ఉన్నది ఆ శరం అంటే, అసని సన్నిభము పిడుగుపాటులాగా ఉన్నది, వజ్రాయుధంలాగా ఉన్నది. ఆ బ్రహ్మాస్త్రం సంధించబడ్డ ఆ బాణము వెళ్ళి, ఆ జింక రూపాన్ని భేదించి లోపల ఉన్న మారీచుడి యొక్క హృదయాన్ని గూడా బ్రద్దలు చేసింది. తాళమాత్రం అథా ఉత్ప్లుత్య న్యపతత్సహ శర ఆతురః. సహా మన మారీచుడు అథ ఇంకా శర ఆతురః, ఆ బాణము అంత వేగంగా వచ్చి పిడుగుపాటులాగా వజ్రాయుధంలాగా గుచ్చుకునేసరికి గుండెలో ఉత్ప్లుత్య ఎగిరి పడ్డాడు. ఎట్లా పడ్డాడు అంటే తాళమాత్రం తాడి చెట్టు పడ్డట్టు పడ్డాడు. సహా ప్రాప్తకాలమాజ్ఞాయ చకార చ తతః స్వనం సదృశం రాఘవస్య ఇహ హా సీతే లక్ష్మణా ఇతి చ. సహా మనవాడు మారీచుడు ప్రాప్తకాలమాజ్ఞాయ, ఇంక వెళ్ళిపోయే కాలం, చచ్చిపోయే కాలం వచ్చిందని చూసుకున్నాడు. తతః ఇంకా రాఘవస్య సదృశం స్వనం చకార, రాముడిలాగా గొంతు మార్చుకుని చనిపోయేలోగా ఇంక చివరిగా రావణాసురుడు చెప్పిన ఈ ఒక్క పని చేసి ఇంక పోదామనుకున్నాడు. ఆ సీత, హా లక్ష్మణ అని అరుస్తూ ఉన్నాడు. తేన మర్మణి నిర్విద్ధం శరేణ అనుపమేన హి మృగరూపం తు తత్యక్త్వా రాక్షసం రూపం ఆస్థితః. తేన శరేణ అనుపమేన, సాటిలేని అనుపమానమైన ఆ శరంతో మర్మణి నిర్విద్ధం, హృదయము బ్రద్దలయ్యేసరికి ఆ రాక్షసుడు మృగరూపాన్ని దాన్ని త్యక్త్వా వదిలిపెట్టి, ఇంకా చచ్చిపోయే సమయంలో ఆ మాయావేశాన్ని వదిలిపెట్టి రాక్షసం రూపమాస్థితః, తన స్వరూపాన్ని పొందాడు. చక్రే సహా సుమహాకాయం మారీచః జీవితం త్యజన్. చనిపోయే సమయంలో మన మారీచుడు మళ్ళీ రాక్షస రూపం, ఆ మహా కాయము పెద్ద శరీరంతో రాక్షస రూపంలోకి వచ్చేశాడు. రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్సర్వం నిహత్య పృషతం చ అన్యం మాంసం ఆదాయ రాఘవః త్వరమాణః జనస్థానం ససార అభిముఖః తదా. ఇంక మన రాఘవః రామచంద్రమూర్తి తం మృగరూపం రాక్షసం హత్వా, ఆ జింక రూపంలో ఉన్న రాక్షసుణ్ణి చంపేశారు. అది జింక అనుకుని వెంటబడి వెళ్ళారు. పట్టుకుందాం అనుకున్నారు, దొరకలేదు. చాలా దూరం దాని వెంటబడి వెళ్ళారు. చివరికి ఆయన అవసరం లేదు, చంపేద్దాము, దాని చర్మాన్ని తీసుకుని వెళ్ళొచ్చులే, దాన్ని తీసుకుని వెళ్తే తర్వాత చర్మాన్ని శుద్ధి చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఈలోగా బాణం వేసి కొట్టేసరికి అదేమో ఆ జింక రూపాన్ని వదిలిపెట్టి రాక్షసుడిగా మారి చనిపోయేసరికి, సరే ఒక పని అయిపోయింది, రాక్షసుడా మంచిది, చచ్చిపోయినట్టున్నాడు అనుకొని తత్స్వరం శృత్వా ఆ సీత, ఆ లక్ష్మణ అని అరుస్తుంటే విన్నాడు. దాన్ని చంపేశాడు. సరే అయిపోయింది ఒక పని అనుకుని, అదెట్లా దొరకలేదు కాబట్టి ఇంత దూరం వచ్చాం, ఎందుకు మన ప్రయత్నం వ్యర్థం కారాదు, ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒక జింకను తీసుకుని వెళ్దాము అని ఆ రాఘవుడు రామచంద్రమూర్తి ఏం చేశారు, అన్యం పృషతం నిహత్య, వేరే ఒక పృషాన్ని అంటే మచ్చల మచ్చలతో ఉన్న జింక, దాన్ని నిహత్య చంపి మాంసం ఆదాయ, దాని మాంసాన్ని పుచ్చుకుని త్వరమాణః గబగబా జనస్థానం అభిముఖః ససార, జనస్థానము దగ్గర ఈ ఆశ్రమ పదం ఉన్నది, ఆశ్రమ వాటిక. అందులో చాలా మంది మునులు వాళ్ళు ఉంటారు. అక్కడ మన రామచంద్రమూర్తి తన ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆయన పండ కుటీరాన్ని నిర్మించుకున్నారు కదా, అక్కడికి ఆ జనస్థానం దగ్గరికి ససార గబగబా వస్తూ ఉన్నారు తదా. ఇంకప్పుడు బాణం వేసి కొట్టేసరికి అదేమో చచ్చిపోయింది, రాక్షసుడని తెలిసింది. ఏదో అరుస్తూ ఉంటే విన్నారు. ఈలోగా వేరే ఆ పక్కనే చాలా లేళ్ల గుంపు, జింకల గుంపు అంతా ఉన్నది కాబట్టి అందులో ఒక జింకని చంపారు. దాన్ని భుజాన వేసుకున్నారు. ఆయన గబగబా వస్తూ ఉన్నారు. ఆర్తస్వరంతు తం భర్తుః విజ్ఞాయ సదృశం వనే
ఉవాచ లక్ష్మణం సీత గచ్చా జానీహి రాఘవం క్రోశతః పరమ ఆర్తస్య శృతః శబ్దః మయా భృశం. అయితే అవనే అడవిలో ఆ విధంగా భర్తుః సదృశం ఆర్తస్వరం విజ్ఞాయ, తన భర్త అరుస్తున్నట్టుగా ఏదో ఆర్తనాదం పెడుతూ ఉన్నట్టుగా వినిపించేసరికి మన సీత లక్ష్మణుడితో ఈ విధంగా ఉవాచ అన్నది. ఏమన్నదంటే, ఆ లక్ష్మణుడు రాఘవుడు ఆయనతో గచ్చ వెళ్ళు మరి, జానీహి ఏం జరిగిందో చూడుపో తెలుసుకోపో అని చెప్పింది. హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతు వినిపించేసరికి ఏదో ఆర్తనాదం, ఎందుకు అట్లా అరుస్తున్నాడో వెళ్ళి చూస్తావా అని అడిగింది. క్రోశతః పరమ ఆర్తస్య శృత శబ్దః మయా భృశం. పరమ ఆర్తితో ఏదో కష్టంలో ఉన్నట్టు ఆక్రోశిస్తూ అరుస్తూ ఉన్నాడు. ఆ శబ్దము భృశం పెద్దగా మయా శృతః వినిపిస్తున్నది. గట్టిగా అరుస్తున్నాడు, ఎందుకో ఏం జరిగిందో చూడు, వెళ్తావా లక్ష్మణ అన్నది. అబ్రవీత్ లక్ష్మణః త్రస్తాం సీతాం మృగవధూమివ. మన లక్ష్మణుడు త్రస్తాం సీతాం, ఆ విధంగా భయపడుతున్న సీతను చూసి, మృగవధూమివ ఏదో ఆడ జింక పిల్లలాగా వణికిపోతూ ఉన్నది. ఎందుకు రాముడు అట్లా అరుస్తున్నాడేమి అని భయపడుతూ ఉన్నదామె. వెళ్ళి చూడు లక్ష్మణ, ఎందుకు ఆయన అరుస్తున్నాడు, ఏంటో కష్టం వచ్చినట్టున్నది, ఏం జరిగిందో చూస్తావా వెళ్ళు అంటూ ఉంటే, ఆమెను చూసి లక్ష్మణ స్వామి ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. హృదయం నిర్వృతం తే అస్తు సంతాపః త్యజ్యతాం అయం ఆగమిష్యతి తే భర్తా శీఘ్రం హత్వా మృగోత్తమం. తే హృదయం నిర్వృతం అస్తు, నీ మనసు నిదానించాలమ్మా, నువ్వు శాంతిగా ఉండు సీత. అయం సంతాపః త్యజ్యతాం, ఇంత తాపం ఎందుకు పడుతూ ఉన్నావు, ఇంత భయపడుతున్నావు, ఇంత తపిస్తున్నావు ఎందుకు, శాంతించు. తే భర్త, నీ భర్త మృగోత్తమం హత్వా, ఆ జింకను చంపి లేదా దాన్ని తీసుకుని ఆగమిష్యతి, తొందరలోనే శీఘ్రమే వస్తాడు, ఎందుకు భయపడుతున్నావు, భయమేం లేదు అని చెప్పాడు. నచ తస్య స్వరః వ్యక్తం మాయయా కేనచిత్ కృతః న్యాసభూత అసి వైదేహి న్యస్తామయి మహాత్మనా రామేణ త్వం పరారోహే నత్వాం త్యక్తుమిహ ఉత్సహే. ఆ స్వరం వింటూ ఉన్నావు కదా సీత, నేను కూడా వింటున్నాను, జాగ్రత్తగా విను సీత. వ్యక్తం, నిజంగా అది, తస్య స్వరహన, ఆయన గొంతు కాదు, ఆయన గొంతులాగా అనిపిస్తుంది కానీ ఆయన గొంతు కాదు. కేనచిత్ మాయయా కృతః, ఎవరో మాయలాగా అరుస్తూ ఉన్నారు, నిజం కాదది, ఆయన గొంతు కాదు, నిజంగా ఎవరో మాయా రూపంలో అరుస్తున్నట్టున్నారు. నేను వెళ్ళను, ఎందుకు అంటే వైదేహి మహాత్మన రామేణ, ఆ మహాత్ముడైన రాముడి చేత త్వం నువ్వు మయి న్యస్త, నాకు అప్పగించబడ్డావు, న్యాసభూత అసి, నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళాడు రాముడు, కాబట్టి ఓ వరారోహే, ఓ సీత, త్వాం నిన్ను త్యక్తుం ఇహ నా ఉత్సాహే, నేను వదిలిపెట్టిపోను. ఆయన నిన్ను జాగ్రత్తగా చూడమన్నాడు కాబట్టి నాకు అప్పచెప్పి వెళ్ళాడు, ఆయనకేం కాదు, అసలు అది ఆయన గొంతు కూడా కాదు, నువ్వు భయపడవలసిన పని లేదు వైదేహి. ఎవరు అరుస్తున్నారు మరి, ఆయన గొంతు పెట్టుకొని ఎవరు అరుస్తున్నారంటే ఉంటారు, చాలా మంది శత్రువులు తయారయ్యారు మనకి ఇక్కడ ఈ మధ్యన. కృతవైరాహ చ వైదేహి వయం ఏతైః నిశాచరైః ఖరస్య నిధనాత్యేవ జనస్థానవధం ప్రతి. వైదేహి వయం మనము ఏతైః నిశాచరైః కృతవైరాహ, ఈ నిశాచరుల చేత వైరాన్ని పెట్టుకున్నాము. మొన్న అప్పుడు కరుడు నిధనం అయిపోయాడు కదా, చనిపోయాడు కదా, ఈ జనస్థానంలో మొన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు పెద్ద యుద్ధం జరిగింది, అప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపేశాడు కదా, అప్పుడు
దాంతోటే మనకు తెలుస్తుంది. అంతమందొచ్చారంటే మనతోటి యుద్ధం చెయ్యడానికి, ఎంతమంది మనతో శత్రుత్వాన్ని బెట్టుకునుంటారో. అంతమందిని మనం చంపేసిన తర్వాత గూడా, ఇంకా ఉండే ఉంటారు. కాబట్టి రాక్షసాః వివిధాః వాచః విసృజంతి మహావనే ఆ మిగిలిపోయిన రాక్షసులు ఈ మహా అడవిలో, మహా అరణ్యంలో ఏవేవో గొంతులన్నీ బెట్టుకొని ఏంటేంటో అరుస్తుంటారు. ఏవేవో మాటలన్నీ వదులుతూ ఉంటారు. అవన్నీ గూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాముడెందుకు అరుస్తాడో అసలు నువ్వు జాగ్రత్తగా వినది రాముడు గొంతు గూడా గాదు. హింసా విహారాః వైదేహీ న చింతయితుం అర్హసి లక్ష్మణేన ఏవం ఉక్తా సా రుదంతి జనకాత్మజా. వైదేహి సీత హింసా విహారాః వాళ్ళు వాళ్ళని వీళ్ళని హింసిస్తూ ఉంటారు. ఏదో అరుస్తూ తిరుగుతూ ఉంటారు, విహరిస్తూ ఉంటారు. రాక్షసులు అట్లానే ఉంటారు. వాళ్ళకి మాయలెక్కువ. చింతయితుం నార్హసి నువ్వు చింతించవలసిన పని లేదు అని ఆయన చెప్పాడు. లక్ష్మణుడి చేత ఏవం ఉక్త ఈ విధంగా చెప్పబడ్డదై సా జనకాత్మజ మన సీత రుదంతి ఏడుస్తూ ఉన్నది. కిం హి సంశయం ఆపన్నే తస్మిన్ ఇహ మయా భవేత్ కర్తవ్యం ఇహ తిష్టంత్యా యత్ ప్రాధాన్యతః త్వం ఆగతః. ఏమో లక్ష్మణ నువ్వట్లా అంటావు గాని యత్ ప్రధానః ఎవరి కోసం ప్రధానంగా త్వం నువ్వు ఇక్కడికి ఆగతః వచ్చావో అటువంటి రాముడికే ఇహ ఇక్కడ తస్మిన్ ఆయనకు ఇక్కడ ఏదో ఆపద కలిగిందని ఆయన ఆపన్నుడయ్యాడో ఏమో అని సంశయంగా ఉంటే కిం మయా భవేత్ నా గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేనిక్కడ బానే ఉన్నాను గదా! తిష్టంత్యా నేను ఇంట్లోనే ఉన్నాను గదా అయ్యా! ఇంట్లోనే ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను. ఇంట్లో ఉన్న నాకు రక్షెందుకు? అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి కావాలి గదా ప్రొటెక్షన్. అసలు ఆయన కోసం కదా నువ్వు ప్రధానంగా ఇక్కడికొచ్చింది. ఆయన్నొదిలిపెట్టి నా దగ్గరుండి ఏం ఉపయోగం? నేను బానే ఉన్నాను. నేను క్షేమంగానే ఉన్నాను. ఆయన్ని చూసుకో నువ్వు అని ఆమె ఏడుస్తున్నది. నువ్వు ఎవరి కోసమైతే వచ్చావో ఆయనకేదో ఆపద కలిగినట్టు అనిపిస్తూ ఉంటే, ఇక్కడ ఇంట్లోనే ఉన్నా నన్ను కాపాడతాను అనడం ఎందుకు? నేను బానే ఉన్నాను గదా! అని అంటూ ఉన్నది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నదామె. తాం ఆర్తరూపాం విమనాం రుదంతీం సౌమిత్రిః ఆలోక్య విశాలనేత్రాం ఆశ్వాసయామాస నచ ఏవ భర్తుః తం భ్రాతరం కించిత్ ఉవాచ సీత. ఆర్తరూపంతో ఉన్నదామె. ఆర్తితో ఉన్నది. అయ్యో! రాముడికేమైనా అయిందో ఏమో అట్లా అరుస్తూ ఉన్నాడు. చాలా సేపయింది వెళ్ళిపోయి. ఇంతసేపయింది ఇంకా రాలేదు. ఒక జింక పిల్లని పట్టుకోవడానికి ఇంతసేపా? అని ఆమె విమనస్కురాలై ఉన్నది. మనసు చెదిరిపోయి ఉన్నది. ఏడుస్తున్నది. పెద్ద పెద్ద కళ్ళలో నుంచి పెద్ద పెద్ద కన్నీళ్లు కారుతూ ఉంటే, అటు ఇటు చూస్తూ ఆ రకంగా ఉన్న ఆమెను ఆలోక్య చూశాడు మన సౌమిత్రి లక్ష్మణుడు. భర్తుహు నీ భర్తకేమి కాదమ్మా అని ఆయన ఆశ్వాసయామాస చాలా సేపు నచ్చజెప్పాడు. ఆయనకేమైతుంది ఏమి గాదు. అసలు అరిచింది ఆయన గూడా కాదు. రాక్షసులందరూ మనతో శత్రుత్వం బెట్టుకున్నారు. వాళ్ళేంటో జేస్తుంటారు. నిన్ను నాకు అప్పజెప్పిపోయాడు కాబట్టి నిన్ను చూసుకుంటాను నేను అని ఆయన చాలా సేపు చెప్పాడు. చాలా సేపు చెప్పి చూస్తూ ఉన్నాడు. నచ్చజెప్పి చూస్తూ ఉన్నాడు కానీ, ఆమెకెందుకో మనసుకి అంగీకారంగా లేదు. ఆమెకు భయమనిపిస్తుంది భర్త ఇంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి. అందుకని భ్రాతరం వాళ్ళ సోదరుడితో లక్ష్మణుడితో కించిత్ న ఉవాచ ఇంకేం అనలేదామె. చెప్పినంత చెప్పింది. "వెళ్ళు లక్ష్మణ చూసి రా పో. ఎందుకో అరుస్తున్నాడు" అంటే, "ఆయనేం అరవట్లేదు. ఆయన అరుపులు గావు. ఏవో మాయ. రాక్షసులు అట్లనే ఉంటారు. ఆయన జాగ్రత్తగానే వస్తాడులే తొందరలోనే" అని చెప్పాడు గానీ, ఆ గొంతేమో రాముడిలాగా వినిపిస్తుంది. ఇంతసేపయింది వెళ్ళి ఇంకా రాలేదు అని ఆమెకి దుఃఖమొస్తున్నది, ఏడుస్తున్నది. ఆమె ఇంకేం అనట్లేదు. ఆమెను చూశాడు లక్ష్మణుడు. తతః తు సీతాం అభివాద్య లక్ష్మణః కృతాంజలిః కించిత్ అభిప్రణమ్య చ అన్వీక్షమాణः బహుశః చ మైథిలీం జగామ రామస్య సమీపం ఆత్మవాన్.
తతహ ఇంకా ఎంతసేపు చెప్పినా ఆమె వినట్లేదు. ఆమె ఇంకేం అనట్లేదు. ఇంకేమంటుంది వెళ్ళమన్నది అని వెళ్ళనన్నాడు. ఆయనకేమన్నా కష్టం వచ్చినట్టుంది అంటే, "ఏం కాదులే" అన్నాడు. "నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు" అని చెప్తే చెప్పినంత మాత్రాన భయం ఎట్లా తగ్గుతుంది? ఆమె భర్త వెనక్కి తిరిగొస్తే ఆయన్ని చూస్తే భయం తగ్గుతుంది. ఇంక అందుకని చెప్పడానికి ఏమి లేదు. ఆమె ఇంకా ఊరుకుంది. ఇంక ఆయన చూసాడు లక్ష్మణుడు. సరే అన్నాడు. లేచాడు. సీతాం అభివాద్య నమస్కారం చేశాడు. చేతులు కట్టుకుని నమస్కారం చేసి కొంచెం తల వంచి ఆమెకు నమస్కారం చేసి, మైథిలీం బహుశః అన్వీక్షమాణః మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ ఆమెను వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ ఆ ఆత్మవంతుడు మరాయనకు గూడా మనసు ఇటు ఉన్నది, అటు ఉన్నది. రాముడి పైన కూడా ఉన్నది ఆయనకి మనసు. రాముడేమో సీతను అప్పచెప్పిపోయాడు గాబట్టి, సీతను గూడా చూసుకోవాలనుంది. అటు వెళ్తాడా, ఇటు ఉంటాడా ఆయనకేమి అంతుపట్టకుండా ఉన్నది. వెనక్కి తిరిగి చూస్తూ రామస్య సమీపం రాముడి దగ్గరికి జగామ బయలుదేరి వెళ్ళాడు. రాముడు ఎటు సైడ్ వెళ్ళాడో అటు సైడ్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న కథ మనకెట్లయినా తెలుసు. లక్ష్మణుడు కూడా అట్లా దూరంగా వెళ్ళిపోయేసరికి ఇంక తర్వాత ఏం జరుగుతుంది? మన రావణాసురుడు ఇదే అదననుకుని సీత దగ్గరికొస్తాడు. సీతతో మాట్లాడతాడు. ఆమె ఆయనకు అతిథి మర్యాదలు చేస్తుంది పాపము. సన్యాసి భిక్షకుడొచ్చాడని. మనకు కథగా జనరల్‌గా తెలుసు. అయితే రామాయణంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చదువుకుంటూ, చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. इति वाल्मीकि रामायणे आदिकाव्ये अरण्यकाण्डे 43 सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र परब्रह्म पादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मङ्गलं वेद वेदान्त वेद्याय मेघश्याममूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्।